ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మహేష్ కుమార్ గౌడ్, బలమూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన నామినేషన్ల గడువు. ఇక 2 స్థానాలకు ఇద్దరే నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్ దాఖలు కాకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్, బలమూరి వెంకట్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ శివ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులను కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి బల్మూర్ వెంకట్ తో పాటు కూడా గతంలో ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి తనను కూడా ఇప్పుడు ప్రస్తుతం అవకాశం కల్పించారని చెప్పి కూడా ఏఐసీసీ తరఫు నుంచి కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు మహేష్ గౌడ్ కావచ్చు, అటు బల్మూరి వెంకట్ కావచ్చు, ఈ రోజు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేల సమక్షంలో కూడా ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శికి తన యొక్క నామినేషన్ కూడా దాఖలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజు కావడం నేపథ్యంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సమయం ఉన్న నేపథ్యంలో కూడా వీరిద్దరి నుంచి మాత్రమే కేవలం నామినేషన్లు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అలాగే ఇతర ఏ పార్టీ నుంచి కూడా కాకుండా ఎవరు కూడా అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నట్టుగా కూడా ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని నామినేట్ చేయాలంటే ఖచ్చితంగా 40 ఎమ్మెల్యేలకు పైగా కూడా ఖచ్చితమైనటువంటి బలాన్ని కూడా ఎన్నికల్లో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మినహా బీఆర్ఎస్ కి కూడా కేవలం 39 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం నేపథ్యంలో ఆ తర్వాత కూడా అంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ 2 కనుక ఒకటేసారి ఉంటే కనుక బీఆర్ఎస్ కు కూడా వారు మరొక సన్నిహితమైనటువంటి ఎంఐ పార్టీ సపోర్ట్ తో కూడా వారు ఒక స్థానాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉండేది. కాకపోతే ఈ నోటిఫికేషన్ కూడా 2 వేరువేరుగా ఇవ్వడం నేపథ్యంలో కూడా 2 వేరువేరు నోటిఫికేషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 64 మంది అలాగే వారికి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐకి మరొక స్థానంతో పూర్తి స్థాయిలో 65 మంది కూడా ఇద్దరికి ఓటేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో బలం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కాంపిటీషన్ లో పాల్గొనలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొన్న ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఆ తర్వాత రామగుండంలో జరిగినటువంటి మరొక ఎన్నికల్లో కూడా సింగరేణికి సంబంధించినటువంటి మరొక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో 3వసారి కూడా ఇక్కడ ఓడిపోతామని తెలిసి కూడా మరొకసారి ఓటమికి సిద్ధంగా లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండకపోవడమే మంచిదని చెప్పి వాళ్ళు పోటీ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 3 గంటల వరకు కూడా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరి నుంచి కూడా ఎలాంటి నోటిఫికేషన్ అంటే వాళ్ళు ఎలాంటి అప్లై చేయకపోవడం నేపథ్యంలో కూడా వీరిద్దరిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ అలాగే మహేష్ గౌడ్ ని కూడా ఏకగ్రీవంగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే ప్రేమ్, థ్యాంక్ యూ.